సార్ మీరు ప్రణీత గారికి ఏమవుతారు? నేను ఫ్యామిలీ ఫ్రెండ్ బ్రదర్. ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాం మేము. దాదాపు 20 ఇయర్స్ నుంచి మేము అందరం కలిసి ఉంటాం అన్నట్టు అందరం. ఫ్యామిలీ ఫ్రెండ్ నేను. వీళ్ళ విషయంలో ఏం జరిగిందంటే ప్రేమ వివాహం అంటున్నారు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? అంటే అత్తమామలు వేధింపులు ఎప్పటి నుంచి చేస్తున్నారు? భర్త ఎప్పటి నుంచి వేధిస్తున్నారు? యాక్చువల్లీ ప్రేమ వివాహం అని చెప్పేసి ఆయన ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఉమ్, ప్రేమ వివాహమే కానీ ఒప్పించి మేము ఘనంగా అరేంజ్ మ్యారేజ్ చేసినాం మేము. ఓకే. కానీ వాళ్ళకి ఆ రోజు నుంచి కట్నం కోసం వాళ్ళ బ్రెయిన్ ఎట్లుందంటే ప్రేమ వివాహం చేసుకుంటే పైసలు ఏమి ఇవ్వాలంటే అట్లాంటి ఏం లేదు, ఘనంగానే అన్ని ఇచ్చి చేసినాము. అయితే వాళ్ళు ఇచ్చినాకనే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, డే 1 నుంచే యుఎస్ కి వెళ్ళారు. యుఎస్ నుంచి తర్వాత కూడా అక్కడ కూడా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవే టార్చర్ బానివి. కానీ ఏనాడు మాకు కూడా చెప్పలే ఆమె అమ్మాయి కూడా, ఎందుకంటే ఆల్రెడీ చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకు ఓ కూతురు కూడా పుట్టింది. కూతురు పుట్టినాక మాట్లాడేమో అని చెప్పి అనుకుంది. అట్లా ఏ మార్పు లేదు, ఎట్లాంటి మార్పు లేదు. గత ఒక 3 months బ్యాక్ వేధింపులు ఎక్కువైపోయినాయి. 3 to 4 months బ్యాక్ నుంచి వేధింపులు ఎక్కువైపోయాయి, చాలా ఎక్కువైపోయినాయి. ఏందని మేము ప్రశ్నించడానికి మేము వెళ్ళాం. ఇక ఆమె భరించలేక కొడుతున్నారు, చేస్తున్నారు అని ఓపెన్ అయితే చెప్పేసింది మాకు. చెప్తే ఏంది ఇది ఇట్లేందంటే, లేదు సపరేట్ ఉందాం, మేము సపరేట్ కాపురం పెడదాం అని చెప్పేసి ఒప్పుకున్నాం కూడా ఆయన. సరే అని చెప్పినాము. మేము పండుగ తర్వాత తీసుకురండి అని చెప్పారు. మేము దసరా పండుగ ఇది. దసరాకు వచ్చే లోపలనే డైరెక్ట్ వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయిపోయి ఒక లీగల్ నోటీస్ పంపించేసి నేను డైవర్స్ ఇచ్చేస్తాను నీకు అని చెప్పేసి. ఓకే. అదేంది అదే లీగల్ నోటీస్ అది రాగానే మేము డైరెక్ట్ అందరం కలిసి వెళ్ళిపోయినాం ఇంటికి. ఏంది ఇది, మీరు సపరేట్ ఉంచుదామని చెప్పారు. పెద్ద మనుషులు, మీ పెద్ద మనుషులు అందరూ వచ్చారు, మా పెద్ద మనుషులు వచ్చారు, సపరేట్ పెడదామని చెప్పినాక మళ్ళీ డైవర్స్ ఏంది ఇది అని క్వశ్చన్ చేసినాం మేము. క్వశ్చన్ చేసే లోపల మార్నింగ్ ఉన్నారు, ఈవినింగ్ వరకు లాక్స్ వేసుకొని వెళ్ళిపోయారు. భర్తతో సహా అత్తమ్మ అందరూ వెళ్ళిపోయారు. మేము కింద పోర్షన్ ఉంది, ఆ కింద పోర్షన్ అమ్మాయి ఉంటుంది. 3 నెలల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఒక రోజు కొట్టడం, ఆ వీడియో క్లిప్పింగ్ మీకు పంపిస్తాను నేను, మీరు చూసినా కూడా. ఒక రోజు కొట్టడం, పేడ్ కొందరు పేడ్ వాళ్ళ లేబర్ తో కొట్టియడం, ఏమంటే మీ మీద కేసు పెట్టిస్తామని చెప్పేసి. మనం ఏది అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టాలనో, ఒక డాక్టర్ ఆమె, గైనిక్ డాక్టర్ ఆమె, సర్జన్ ఆమెనే సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నంత వరకు ఎట్లా అనుకుంటారు చెప్పండి. అంత టార్చర్ పెట్టారు వీళ్ళు, అంత టార్చర్ పెట్టారండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? అంతే టార్చర్ చేసేటప్పుడు ఈ విధంగా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఒక 100 సార్లు మేము ఫోన్ చేసినొచ్చు. అంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి రోజు రావడం, ప్రతి రోజు గొడవ చేయడం. అన్నట్టు ఫోన్ చేయగానే ఇక మీ పంచాయతీ ఉందా మాకు అంటే ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మరి అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు. అవును, ఏమంటే 2 కేసులు చేసాం వాళ్ళ మీద. అవును, 2 కేసులు అంటున్నావు, 3వ కేసు, 4వ కేసు. ఎన్నిసార్లు అఫెన్స్ చేసి అన్నిసార్లు పెట్టరా కేసు మీరు? 20 కొట్టినని చెప్పేసి ఒకటే కేసు నేను కొడుతూనే ఉంటాను, నేను ఒకటే కేసు పెడుతుంటే జరిగిపోతుంది? అది కాదు కదా. ఇంకోటి మీరు ఆశ్చర్యం ఏంటంటే, చూడండి, అమ్మాయి సూసైడ్ చేసుకునే, ఇప్పుడు మాకు ఫోన్ వచ్చింది, అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పేసి. అందరు బంధువులు వెళ్తారా ఇలా ఇంటికాడికి? ఏం రా మీరు చంపుతారా అని అడగారా? అడిగినందుకు కూడా మా మీద దాడి చేశారని చెప్పేసి అమ్మాయి పాపం ఇంట హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆడ వస్తే మమ్మల్ని కొట్టిరని చెప్పేసి మా మీద కంప్లైంట్ ఇస్తే, పిల్ల తల్లి మీద, అన్నల మీద ఎవరైతే సపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ చేపించినారు. ఏందండి అది? ఆమె హాస్పిటల్లో ఉంది, ఆమె ఎఫ్ఐఆర్ అయింది. ప్రణీత పేరు కూడా పెట్టింది అందులో. ఆమె వచ్చి కొట్టిందా? 25 రోజు ఆమె హాస్పిటల్ పడి ఉంది, దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తారా అండి? సో పోలీసులు కంప్లీట్ గా వాళ్ళ సైడ్ కూడా ఉన్నారు అనుకోవచ్చా? ఇక మేము మీకు ఇక ఒక పర్సన్ గా నేను వాళ్ళ మీద ఏమంటలేదు, నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను ఇది కరెక్ట్ అయినా విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మా బాధలు వాళ్ళ తల్లి పేరెంట్స్ బాధలు ఉన్నాయంటే ఈక్వల్ నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చెప్తున్నాం. ఆ బాధలు మేమున్నాము, అది వదిలేసి మేము కంప్లైంట్ చేయకపోతుంటే 8 o'clock మేము ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం చేసి ఒక కంప్లైంట్ ఇద్దాం అని చెప్పేసి కంప్లైంట్ చేయకపోతే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో కంప్లైంట్ ఆఫీస్ తీసుకున్నాను అంటే వాళ్ళు పోలీసులు నేను ఏమనట్లేదు, నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను వాళ్ళకి. నేను సూసైడ్ లెటర్ కూడా ఉంది, మేము కంప్లీట్ అవసరం లేదు. సూసైడ్ లెటర్ లో అందరు పేర్లు కూడా మెన్షన్ చేసింది. అమ్మాయి చనిపోతే కూడా ఇట్లనే చేస్తారేమో. ఇక సేఫ్ సైడ్ వల్ల దేవుని దయ వల్ల అమ్మాయి కొంచెం క్రిటికల్ నే ఉంది, కొంచెం ఓకే స్టేబుల్ అంటున్నారు. చనిపోతే కూడా మా అమ్మాయి కేసు చేస్తారేమో. ఇక ఏంటండి ఇది, ఎక్కడ పోతున్నట్టు? సో ఇప్పటి వరకు అంటే హాస్పిటల్ ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ అత్తమామలు కానీ భర్త కానీ చూడడానికి వచ్చారా? అసలు వాళ్ళు చూడని కాదండి, తాళం వేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు తాళం వేసుకొని పారిపోయారు. ఓన్లీ పోలీస్ స్టేషన్కి వస్తారు వాళ్ళు. వాళ్ళకి ధైర్యం ఏందో చూడండి మీరు. పారిపోయారు, ఇంటికి రారు వాళ్ళు. సరే వాళ్ళు ఏ దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, ఇంటికి ఎందుకు రారు వాళ్ళు? సరే నిన్నంటే ఒక ఇన్సిడెంట్ అయింది, అంత ముందుకు ఏమైంది? ఎప్పుడు చూడు దొంగలాగా పారిపోవాలి. దొంగలు కాబట్టి పారిపోతారండి. మేము ఏం చేయలేదు కాబట్టి అక్కడ ప్రశ్నిస్తున్నాం వాళ్ళని, అక్కడ ఉంటున్నాం మేము. దొంగలు కాబట్టి పారిపోయారు వాళ్ళు. ఓన్లీ పోలీస్ స్టేషన్కి వస్తారు, ధైర్యంగా వస్తారు. పోలీస్ స్టేషన్కి ఎట్లా వస్తారంటే ధైర్యంగా? అంత ధైర్యం ఎక్కడదండి? ఎవరు ఇచ్చారండి వాళ్ళకి? నేను అనట్లేను, పోలీసులు ఏమనట్లేదు, నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను వాళ్ళకి. అంత ధైర్యం ఎక్కడికి వచ్చింది వాళ్ళకి? పోలీస్ స్టేషన్ మాత్రం ధైర్యంగా వస్తారు.
కేసులు పెట్టేస్తారు. వాళ్ళ మమ్మీని కొట్టిన రోజు వాళ్ళ మమ్మీ కంప్లైంట్ చేయకపోతే వాళ్ళు వస్తారు, మమ్మల్ని కూడా కొట్టిరు అంటారు. ఈమె మీద ఒక ఎఫ్ఐఆర్, ఆమె మీద ఒక ఎఫ్ఐఆర్. నిన్న చనిపోయిందని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసి కంప్లైంట్ చేయకపోతుంటే దీని మీద ఒక ఎఫ్ఐఆర్, వాళ్ళు ఇచ్చారని వాళ్ళ మీద ఏందండి అసలు ఇక్కడ న్యాయం చెబుతున్నట్టు ఇక్కడ. అండ్ పాప విషయానికి వచ్చేసరికి ఎవరి దగ్గర ఉంది పాప ప్రజెంట్? పాప ప్రజెంట్ మా దగ్గరనే ఉంది, డే 1 నుంచి కూడా మా దగ్గరనే ఉంది. మేమే చదివిస్తున్నాం పాపని. వాళ్ళంతా నిన్న ఏదో ఛానల్లో లేదు నా పాపని చూసుకున్నాను. అరే ఈడియట్ అంటున్నాను. అరే ఈడియట్, నీ పాపని చూసుకుంటూ అంటున్నావు నువ్వు, ఏ విధంగా చూసుకుంటావు? అట్లీస్ట్ నీ ఇంట్లో 6 నెలలు, సరే అంత ముందుకు లేదంటున్నావు, 6 నెలల నుంచి ఉంటుంది. ఏ స్కూల్కి వెళ్తుంది? అట్లీస్ట్ ఒక స్కూల్ ఫీజు కాదు, ఒక సాక్స్ కొని ఇచ్చినావా నువ్వు ఎప్పుడన్నా? ఒక చాక్లెట్ కొని ఇచ్చినావా? నీ ఇంట్లో ఉంది. ఈ రోజు మాత్రం రానంటున్నావు నువ్వు, నన్ను కొడతారు వాళ్ళు, నాకు భయం ఉంది అంటున్నావు. అంత ముందుకు ఎందుకు రాలేదు నువ్వు? మరి నా పాప ఎక్కడ ఉంది? నా పాపకి అట్లీస్ట్ ఏమైనా కొనిస్తున్నా, అట్లీస్ట్ స్కూల్ ఫీజు ఎవరు కడుతున్నారు? సంబంధం లేదా? జస్ట్ ఒక పెళ్లి చేసుకుంటా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా, పిల్లలంగంట షో ఏది సరదా అయిపోయిన తర్వాత ఆమెను వదిలేస్తా, నేను అయిపోతుంది వదిలేస్తా అంటే అక్కడ కమిటీ రాసి నాకు ఆస్తులో వాటా కోసం అంటారు. ఎవరికి రాస్తారా నువ్వు? నీ కూతురు ఎవరిని చూస్తారా? ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంది? మరి ఆ చిన్న పాప భవిష్యత్తు ఏందండి? అడగరా పెద్ద మనుషులు అడగరా పిల్ల భవిష్యత్తు ఏందిరా బాబా అని? సరే అమ్మాయి ఒక అమ్మ కాబట్టి, ఆమెతో ఐదులు కాబట్టి డిప్రెషన్ కలిగి సూసైడ్ చేసుకుంది. నిజంగా చనిపోయి ఉంటే ఆ పాప భవిష్యత్తు ఏంది? వీడి మీద ఏం డౌర్ వస్తుంది? వీడి ఏం నమ్మకం ఉంది మన మీద? సరే 6 నెలల నుంచి 1 ఇయర్ ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వీళ్ళు ప్రేమ చూసుకుంటే మాకు కూడా ఏముండపోతుండే. అరే మంచిగా చూసుకుంటారా బాబు అని. ఇప్పుడు ఎవరు కడుతున్నారు ఫీజు? అడగండి వాడిని, ఎవరు చూసుకుంటారు? అట్లీస్ట్ ఒక సాక్స్ అంటున్నాను నేను, ఫీజు కాదు. అమ్మాయికి ఏది జీడీ గోయంక స్కూల్లో 1.5 lakh కట్టి మనం చదివిస్తున్నాం. ఆ చిన్న పాప, ఆ పాప కూడా ఏడుస్తుంది, మా మమ్మీకి ఏమైందని ఏడుస్తుంది. ఏం కాలేదు బెట, జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంట్లో పెట్టేసినాం. పాప మీద ఎందుకని ఇంపాక్ట్ ఎందుకని? ఈ కట్నం అంటే కట్నం అనేది సాక, లేకుంటే అది వేధించడానికి కారణం? అసలు ఎందుకు కట్నం కారణం? నేను అదొక సాక్ మాత్రమే అంటున్నా. వాడికి ఇంకో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక అమ్మాయి, ఆమె కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయి, అరేంజ్ మ్యారేజ్ కాదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి వదిలించుకోలేక ఒక సాక్ ఇది పెట్టడం, మా మీద పెట్టడం. ఆమె ఆల్రెడీ అట్లానే వాళ్ళు బిజినెస్ చేస్తా అంటే వీళ్ళు ఇచ్చిర్రు, డబ్బులు ఇస్తూనే ఉన్నారు, అన్ని చేస్తున్నారు. ఈమె ఇప్పుడు రివర్స్ అయింది అన్నట్టు. నేను ఇవ్వలేను, మా మమ్మీ వాళ్ళు అడగలేను, నేను ఒక డాక్టర్ని, ఒక 2 lakhs శాలరీ వస్తుంది, నేను పోషించుకుంటాను. నేను అంతమంది పెద్ద మనిషి సంబంధం కూడా అదే చెప్పింది. ఒక సపరేట్ ఫ్లాట్ లో ఉందాం మనం, సపరేట్ ఫ్లాట్ లో ఉండేసి నేను పోషించుకుంటా, నువ్వేం వర్క్ చేయకు, నువ్వు నాకు 2 lakhs శాలరీస్ వస్తాయి, కటింగ్ 2 lakhs వస్తాయి, 2 lakhs బతకలేరా అంటే ఓకే సపరేట్ అని చెప్పేసి వాడు. అమ్మ మళ్ళీ నన్ను ఏదో సపరేట్ చూస్తున్నాం అనుకున్నారు. ఎంత వదిలించుకుంది, దీన్ని ఎంత కొట్టినా తిట్టినా గానీ ఇది ఉండనంటుంది. ఇది ఇంతవరకు పని మనిషితో కొట్టించాను, మీకు వీడియో పంపిస్తాను. నిన్న వాళ్ళ మామ కొట్టింది కదా, ఆ వీడియో వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి మొబైల్ లో చూపిస్తాను, నేను మీకు ఇస్తాను. నేను ఒక పేడ్ పని మనిషి కాదు ఆమె, ఇప్పుడే దొరికింది. ఆమె పని మనిషి కాదు, పేడ్ తెచ్చుకుని ఒక ఆమెని తెచ్చుకొని కొట్టించారు బయట నుంచి రౌడీ లాగా. సో ప్రజెంట్ మరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తారు? డాక్టర్స్ తో నిజంగా మీ ముందర నేను వెళ్ళి మాట్లాడి ఉంటానండి. ఏం చెప్పలేమండి, కొంచెం క్రిటికల్ గా ఉంది. ఎండోస్కోపీ చేయాలంటున్నారు, ఎండోస్కోపీ సంథింగ్ చేయాలంటున్నారు. ఇంకొక ఎందుకంటే దాని ఇంపాక్ట్ మినిమం 70 to 82 hours దాకా ఉంటుందంట. ఇప్పుడు ఓన్లీ 48 hours అయింది కదా అండి. ఈవినింగ్ వరకు తెలుస్తుంది మనకి ఏమైంది. కొంచెం ఆమె మెడిసిన్ కూడా కొంచెం ఏమంటారు సహకరిస్తుంది అని చెప్పి అంటున్నారండి. అండ్ డాక్టర్ ప్రణీత గారి విషయంలో మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం ఏంటంటే అంటే ఒక చిన్న చెప్తున్నా, ఒక సూసైడ్ నోట్ కూడా ఉంది, ఆమె రాసి పెట్టి ఉంది. నా చావుకి కారణం వీళ్ళందరూ అని చెప్పి అంటుంటే సిల్లీగా వాళ్ళ మీద ఏం కేసు పెట్టారు తెలుసా అండి? ఇంట్లో చొరబడి తిట్టిన ఒక కేసు ఉంటుంది, అది పెట్టినా అండి. 447, 427 వచ్చేది పెట్టినా అండి. ఇదా ఆమె మీద, వాళ్ళ మీద రిమాండ్ చేయాలంటేనే వాళ్ళని, ఆమెకి న్యాయం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని రిమాండ్ చేయాలి. అత్తమామని, అత్త మామ భర్తని, అండ్ వాళ్ళకి ఎవరైతే ప్రేరేపించో చుట్టాలు వాళ్ళందరూ రిమాండ్ చేయాలి ఫస్ట్ వాళ్ళ మీద. ఈ సెక్షన్స్ పనికిరావు. మీకు పెడతా నేను, వీళ్ళ మీద కేసు పెట్టమనండి అండి. అన్యాయం ఏందని చెప్పేసి నేను పోతే నా మీద కేసు పెడతారా? బ్యాక్గ్రౌండ్ బాగుందని, బ్యాక్గ్రౌండ్ ఉందన్నారు కదా, నేను చెప్పలేను. ఇప్పుడు నిన్న సిఐ గారు సంథింగ్ ఎవరు ఇచ్చారో మనకు తెలియదు, నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీసుల పైన ఆరోపణలు అవాస్తవం. సరే అవాస్తవం సార్, మీరు మంచోళ్ళే సార్, మీరు గ్రేట్ సార్. ఇదేంది 2 FIR లేనిది? ఇది అమ్మాయి చనిపోయిందని అడుగుతా, క్వశ్చన్ చేయొద్దా? ఎవరిని క్వశ్చన్ చేస్తే మా మీద కేసు పెడతారా? కొడతా అంటే మేము ఆపినామండి, కోపం ఉండదు, ఆవేశం ఉండదు. కొడతామంటే మేమే ఆపినాం, వద్దు వేరే అయితే అని చెప్పేసి వాళ్ళే పోలీసులు వచ్చేసి వాళ్ళని జీపులు ఎక్కించేసుకొని పోయి తీసుకుపోయారండి. ఎక్కడ కొట్టారండి వాళ్ళని? పిల్ల తల్లి మీద, వదినల మీద, వాళ్ళ అన్నల మీద. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వచ్చినాం కాబట్టి. మీతో మీద పెడదామని చూసే వాళ్ళ డాడీ మీద పెడదామంటే
వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి ఆ, ఉంటాయి కదా అన్ని సీసీ కెమెరాస్ కానీ ఫుటేజ్ ఉంటాయి, వాళ్ళ మీద పెట్టలేదు. అయితే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే వాళ్ళ మీద పెట్టేటోళ్ళు. ఇది కంప్లీట్ వన్ సైడ్ కంప్లైంట్ కాదండి, కంప్లైంట్ ఇస్తారు. మన విచక్షణ ఎక్కడ పోయిందని మనకి ఇది ఎఫ్ఐఆర్ చేయాలా వద్దని తెలియదా మనకి? ఉండొద్దా? ఇస్తావు, నేను కూడా ఇచ్చేస్తా. నేను కూడా ఇప్పుడు నీ పేరు మీద ఇచ్చేస్తా, నేను ఇచ్చేసి పెట్టేస్తా. చేయమని చెప్పండి. ఎంతమంది క్యూ కట్టారు పిఎస్ కి? లేదండి మేము చేయము ఇందులో. ఎందుకు ఇంత అడవిగా ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు చేసారు? వీళ్ళ మీద 8 మంది మీద ఎందుకు చేశారు? ఇప్పుడు అంత అర్జెన్సీ ఏమొచ్చింది నీకు? అమ్మాయి